నమస్కారం మీరు చూస్తుంది జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 24వ తేదీన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం వృద్ధులకు పేదలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగించేందుకు సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజీవ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఈ నెల 10వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్న సిపిఎస్ సాధన సమితి నాయకులు ధర్నా వాల్ పోస్టర్ విడుదల మను సేవా సంఘం గురురాజ హోమియో పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రతి ఒక్కరూ యోగా శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరిన మను సేవా సంఘం వ్యవస్థాపకులు శ్రీనివాస్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నందు నిర్వహించనున్న సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై బార్ అసోసియేషన్ గ్రంథాలయం నందు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజీవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నందు నిర్వహించనున్న వృద్ధులు పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు నిర్వహించే సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై గుడివాడ బార్ అసోసియేషన్ గ్రంథాలయం నందు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజీవ్ 11వ అదనపు జిల్లా జడ్జ్ జి వల్లభనాయుడు జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ హెచ్ శ్రీనివాసబాబులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరాశ నిస్పృహలతో ఉన్న వృద్ధులకు నిరుపేదలకు ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన కల్పించి వారికి మేలు చేసేలా శ్రమించాలని అన్నారు పెన్షన్ రేషన్ వేలిముద్రల సమస్యలను మరియు అనాథ పిల్లల సమస్యలను పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రెహమతుల్లా షరీఫ్ ఎంఆర్ఓ అబ్దుల్ రెహమాన్ గొడ్లవల్లేరు గుడివాడ మండలం 20 గ్రామాల సర్పంచులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు మనకు రీసెంట్గా జరిగిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఇద్దరు సీనియర్ సిటిజన్ సూసైడ్ చేసుకున్నారు వారు మీరు పేపర్లో చూసింటే ఎంత భయానిక స్థితి మీరు గమనించాలి ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదేనా మానవత్వం అంటే వారు చనిపోతూ వారి దగ్గర 8,000 రూపాయలు వారి దహన సంస్కారాల కోసం మా పిల్లలపైన ఆధారపడకుండా 8,000 రూపాయలు ఖర్చు పెట్టండి అని చెప్పారంటే ఎంత భయంకరంగా ఉంది ఈ సమస్య అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మరి ముఖ్యంగా ఇలాంటి తరచుగా సమస్యలు ఎదురవుతున్నప్పుడు మనం రోజు మీటింగ్లు పెడుతున్నాం మేము అవేర్నెస్ ఇస్తున్నాం అందరికీ చెప్తున్నాం అన్నగా సమస్యలు ఎదురుపడుతుందంటే ఖచ్చితంగా మనం అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉందని అనుకోవాలి మరి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇంట్లో జరిగే బాధని మనం మాట్లాడుతున్నాం ఎంతసేపు మనం గృహ హింస అనుకుంటున్నాం కానీ ఈ విధమైన హింస గురించి కూడా జరుగుతున్నది సైలెంట్గా జరిగిపోతున్నదాన్ని ఎవరు ప్రశ్నించకుండా వదిలేస్తున్నాం ఎగ్జిబిషన్లో వెళ్ళిన తర్వాత మనం పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఎలా చూపిద్దామో అక్కడ వచ్చిన సభా ప్రాంగణానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ స్టాల్స్లో జస్ట్ వాకింగ్ లోపలికి అడుగుపెట్టి జరుగుతుంటే ఆ స్టాల్స్లో మనం చెప్పడానికంటే ఇక్కడ చూస్తే ఈజీగా ముందుకు వెళ్ళిపోతుంది వారికి గ్రహించడం జరుగుతుంది కాబట్టి అట్రాక్టివ్గా పోస్టర్స్ని వెరీ గుడ్ మెసేజ్ కన్వే చేసే పాంప్లెట్స్ కానీ పెట్టి అందులో స్టాల్స్కు సంబంధించిన అధికారులు ఇప్పుడు డిజేబుల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కానీ మరి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఒక స్టాల్ కానీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాల్ కానీ సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన స్టాల్ కానీ మరి ప్రత్యేకించి మెడికల్ అండ్ హెల్త్ అనుకుంటాం ఉదాహరణకు చూస్తున్న స్టాల్స్ అనేది చాలా స్టాల్స్ పెడతాం కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెన్షన్ సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ నెల 10వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు సిపిఎస్ సాధన సమితి నాయకులు తెలిపారు ఈ మేరకు గుడివాడ ఎన్జీఓ హోం నందు ధర్నా వాల్ పోస్టర్ను వారు విడుదల చేశారు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో పెన్షన్ సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ నెల 10వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు సిపిఎస్ సాధన సమితి నాయకులు పేర్కొన్నారు స్థానిక ఎన్జీఓస్ హోంలో ఈ మేరకు ధర్నా వాల్ పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ సోమవారం జరుగు ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి దారపు శ్రీనివాసరావు గుడివాడ తాలూకా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ ఫరీద్ పాషా జి రాజేంద్ర ప్రసాద్ వివిధ ఉపాధ్యాయ సంఘాల జిల్లా నాయకులు సాయి కుమార్ నాగేశ్వరరావు వెంకటేశ్వరరావు డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర పెన్షన్ సాధన సమితి పిలుపు మేరకు జనవరి 9వ తారీఖున అన్ని తాలూకా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం నిర్వహించాం ధర్నా కార్యక్రమంలో
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా వేలాదిగా పాల్గొని ధర్నా కార్యక్రమం చాలా విజయవంతం చేసి జన్మభూమి కార్యక్రమాలను కూడా పక్కన పెట్టి ధర్నా కార్యక్రమం విజయవంతం చేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని, ఆ ధర్నాను వేలాది మంది ఉద్యోగులతో జయప్రదం చేసి మనకున్నటువంటి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రతి ఉద్యోగి కూడా ఓపీఎస్ విధానం ద్వారా పెన్షన్ను పునరుద్ధరించాలని చెప్పే ఎయిమ్తో ఈ రాష్ట్ర సంఘం నిర్దేశించిన ఈ ధర్నా కార్యక్రమం విజయవంతం చేయడం కోసం మా తూర్పు కృష్ణ పెన్షన్ సాధన సమితి జేఏసీ చైర్మన్ ఉల్లికృష్ణ గారి ఆదేశాల మేరకు ప్రతి తాలూకా యూనిట్లో కూడా ఈ సన్నాహ కార్యక్రమం ముందుకు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున గుడివాడ తాలూకా యూనిట్లో కామ్రేడ్ ఫరీద్ బాషా, కామ్రేడ్ రాజేంద్ర గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ సన్నాహ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం కూడా వందలాది మంది ఉద్యోగులు హాజరయ్యారు. డెఫినెట్గా వీళ్ళందరితో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రేపు 10వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వేలాది మంది ఉద్యోగులతోటి ఈ సిపిఎస్ విధానం రద్దయ్యే విధంగా ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగులందరూ కూడా పదవీ విరమణ తర్వాత కూడా జీవన భద్రత కలిగించే దిశగా ఈ రాష్ట్ర సంఘం పోరాడుతోంది. దాంట్లో అందరూ భాగస్వామ్యం కావాలని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మనకున్న డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళ క్యాబినెట్లో తీర్మానాన్ని ఆమోదింపజేసి అలాగే 13 రాష్ట్రాల నుంచి తీర్మానాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకువెళ్ళి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరింపజేసి మన తోటి ఉద్యోగులు కూడా పదవీ విరమణ తర్వాత కూడా వాళ్ళ జీవన భద్రతని, సామాజిక భద్రత కలిగించే దిశగా ఈ పోరాటం ముందుకుంటుందని, దీంట్లో ఖచ్చితంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిపిఎస్ ఉద్యోగులు కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఉద్వేగంగా ఇది మన డిమాండ్, ఈ డిమాండ్ సాధించుకోవడం కోసం మేము ఎంతకైనా పోరాడతామని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రతిస్పందిస్తున్నారు. దానికి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ ఉద్యోగాలు మన పోరాటాల ద్వారానే మనం హక్కులు సాధించుకోగలుగుతామని చెప్పి మనం ఖచ్చితంగా ఈ 10వ తారీఖు జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేసి మనం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడానికి మనం శక్తివంతంగా కృషి చేస్తామని చెప్పి తూర్పు కృష్ణ పెన్షన్ సాధన సమితి తరఫున తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే కార్యక్రమానికి ఇక్కడ టౌన్లోనే కాకుండా 5 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో కూడా ప్రతి కేంద్రంలో రేపటి నుంచే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ప్రతినిధులు కలుపుకుంటూ పోయి కార్యకర్తల మీద అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా ఈ రకంగా ఉద్యోగులందరినీ కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఇలాంటి పోరాటాలన్నిటికీ కూడా లెక్క చేయకుండా పోరాడితేనే ఈ ఎన్నికల సమయం కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం కూడా లొంగుతుందని, ఆ రకంగా మన డిమాండ్స్ నెరవేర్చుకోవచ్చు అని చెప్పి కార్యకర్తలు పిలిపిస్తూ ఈ రేపు జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఫిబ్రవరి 10వ తారీఖున జరిగే కలెక్టరేట్ ముందు ధర్నాకు గుడివాడ తాలూకా యూనిట్ ఎన్జిఓస్ పక్షాన ఇక్కడ ఎన్జిఓ హోమ్లో 8 గంటలకు బస్సులు పెట్టడం జరుగుతుంది. ఈ ఎన్జిఓ మినిమం 500కి సరిపడా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తున్నాం. అక్కడ మొత్తం జరిగే ధర్నాకి అందరూ హాజరయ్యి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ హాజరయ్యి సక్సెస్ చేయాలి. గుడివాడ తాలూకా యూనిట్ పరిధిలో ఉన్న గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు మండలం, నందివాడ మండలం మరియు ముదినేపల్లి మండలం ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంతా గుడివాడలో ఉన్న ఎన్జిఓ హోమ్కి 8 గంటలకల్లా వచ్చేయాలని చెప్తున్నాను. దయచేసి అందరూ గుడివాడ తాలూకా యూనిట్లో ఉద్యోగస్తులంతా 8 గంటలకల్లా 10వ తారీఖు ఇక్కడ హాజరవ్వాలని కోరుచున్నాను. ఈ ధర్నాన్ని సక్సెస్ చేయాల్సిందిగా ఎన్జిఓస్ పక్షాన కోరుచున్నాను. పురపాలక సంఘ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ సంబంధించినంత వరకు వాళ్ళ ఎన్జిఓస్లో వాళ్ళు కూడా ఒక భాగంగా ఇప్పటి నుంచి కూడా ఓపీఎస్ విధానంలోకి సిపిఎస్ వాళ్ళని అనువదించవలసిందిగా అందరం కూడా సమైక్యంగా ఈ మన జిల్లా యూనిట్తో, మన స్టేట్ యూనియన్ నాయకులు వీళ్ళందరి కోఆర్డినేషన్తో మా జిల్లా ప్రెసిడెంట్ గారు కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో మేము కూడా ఈ ఎస్టీయూ నాయకులతో కలిపి యూటీఎఫ్, ఎస్టీయూ, మా పురపాలక సంఘ ఎస్టీయూ, యూటీఎఫ్ నాయకులతో కలిపి దీంట్లో పార్టిసిపేట్ చేస్తామని తెలియజేస్తాం. జనవరి 1, 2004 తర్వాత భారతదేశంలో మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని, అలాగే 1/9/2004 నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని మరి రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఒక సమైక్య విశాల పోరాట వేదికని గత డిసెంబర్లో ఏర్పాటు చేయటం, మరి దశల వారీ ఆందోళనలో భాగంగా గత జనవరి 9వ తారీఖు నాడు ఇక్కడ గుడివాడ ప్రాంతంలో జరిగినటువంటి ధర్నాకి విశేషమైనటువంటి సంఖ్యలో హాజరైనటువంటి అందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ గుడివాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగుల, ఉపాధ్యాయుల యొక్క శక్తిని మరోసారి
జిల్లా స్థాయిలో కూడా తెలియజేయడం కోసం ప్రతి ఒక్క ఉద్యోగి ఎవరు పిలిచారు ఎవరు పిలవలేదు ఆ సంఘమా ఈ సంఘం అని కాకుండా ఇది ఓపీఎస్ అనే కాదు సిపిఎస్ అనే కాదు రేపొద్దున ఇప్పుడు ఓపీఎస్లో ఉన్నటువంటి మా అందరి పిల్లలు కూడా మా అందరి తమ్ముళ్ళు ఎవరికి ఉద్యోగాలు వచ్చినా సరే వాళ్ళందరూ కూడా సిపిఎస్ భూతం యొక్క బారిన పడతారు కాబట్టి సిపిఎస్ ఓపీఎస్ అనే తేడా ఏం లేదు. ఇది ఉద్యోగుల యొక్క సమిష్టి బాధ్యత. ఇది ఉద్యోగుల యొక్క సమిష్టి అందరూ కూడా పోరాడాల్సినటువంటి బాధ్యత ఇది. కాబట్టి ఆ సంఘం పిలిచిందా ఈ సంఘం పిలిచిందా లేదా పెన్షన్ సాధనా సమితి పిలిచిందా అనేటువంటిది కాదు. ఇది ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఫిబ్రవరి 10వ తారీఖు నాడు మచిలీపట్నంలో జరిగేటువంటి ధర్నాలో ఎవరికి వాళ్లే ఒక కార్యకర్తలాగా ఒక సైనికుడిలాగా పోరాటం చేసి ఉద్యమంలో పాలుపంచుకుని పెన్షన్ సాధనా సమితి ఇచ్చేటువంటి ప్రతి పిలుపుకు కూడా స్పందించి మీ యొక్క పక్క వాళ్ళతో కూడా మీ స్కూల్లో కానివ్వండి ఆఫీస్లో కానివ్వండి మిగిలిన వాళ్ళతో కూడా ఖచ్చితంగా అందరినీ మనతో పాటుగా ఇంకొక ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళి ఈ ధర్నాన్ని విజయవంతం చేయాల్సిందిగా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ యొక్క పెన్షన్ సాధనా సమితి పోరాడుతుంది. ఆ పోరాటానికి గుడివాడ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఖచ్చితంగా మద్దతిచ్చి జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 10న ధర్నాని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గుడివాడ మను సేవా సంఘం హోమియోపతి పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జి పూర్ణచంద్రరావు కళ్యాణ మండపం నందు ఉచిత యోగా శిక్షణ మరియు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మను సేవా సంఘం వ్యవస్థాపకులు శ్రీనివాస్, యోగా గురువు కొడాలి సోమసుందర్రావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గుడివాడ మను సేవా సంఘం గురురాజ హోమియోపతి పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జీవి పూర్ణచంద్రరావు కళ్యాణ మండపం నందు ఉచిత యోగా శిక్షణ తరగతులు మరియు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మను సేవా సంఘం వ్యవస్థాపకులు శ్రీనివాస్, కొడాలి సోమసుందర్రావు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గుడివాడ అధ్యక్షులు మాదాసు సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మను సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి వారం గుడివాడ పట్టణంలో ప్రతి వార్డులో ఒక వారం ఉచితంగా యోగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలు ఈ యోగా శిక్షణ తరగతులను వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. గురురాజ హోమియో పరిశోధన సంస్థ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపును కూడా నిర్వహించడం జరుగుతుందని ఇందుకు సహకరిస్తున్న వైద్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు. మను సేవా సంఘం గుడివాడ వారి ఆధ్వర్యంలో ఈ రాజేంద్ర నగర్లోని జీవి పూర్ణచంద్రరావు గారి కమ్యూనిటీ హాల్ నందు మన ప్రాంతీయ హోమియోపతి పరిశోధన రీసెర్చ్ సెంటర్ వారి యొక్క వైద్య బృందం సహకారంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో సుమారు 100 మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకొని వారికి అవసరమైనటువంటి మందులను కూడా మన డాక్టర్స్ అందజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ అవగాహన సదస్సు కార్యక్రమం జరుగుతుంది. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానిలో ఆహారం పట్ల దానిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని వాళ్ళు తెలియజేస్తూ ఈ మెడిసిన్స్ని ఎలా వాడాలి, ఈ యొక్క రుగ్మతలను ఎలా అధిగమించాలని చెప్పేసి వారు డాక్టర్లు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. అలాగే మను సేవా సంఘం ప్రతి నెల ఒక వార్డులో వారం రోజుల పాటు ఆదివారం నుంచి ఆదివారం వరకు ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఉచిత యోగ శిక్షణ తరగతులు రేపు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు ఇలానే ఉదయం 6 to 7 ఈ యొక్క ఆడిటోరియంలో ఈ ఉచిత యోగ శిక్షణ తరగతులు మన యోగా గురువర్యులు శ్రీ కొడాలి సోమసుందరరావు గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పరిసర ప్రాంత ప్రజలు మరియు గుడివాడ పట్టణ ప్రజలు యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆరోగ్యవంతులుగా జీవించడానికి తమ వంతు కృషి చేయవలసిందిగా కోరుచున్నాను. సేవా సంఘం ద్వారా ఇక ప్రతి మున్సిపల్ వార్డు పరిధిలో 36 వార్డులు ఇక ఉచిత యోగా శిక్షణ అందించదలిచినాము. అదే కార్యక్రమంలో ఇక్కడ మన జీవి పూర్ణచంద్రరావు గారి ఆడిటోరియంలో 14వ వార్డుగా యొక్క ఈ ఉచిత యోగా శిక్షణ తరగతులను అందించదలిచాము. ఇదే కార్యక్రమంలో యొక్క ఆరోగ్య పరిరక్షణ కొరకు యొక్క హోమియోపతి హాస్పిటల్ వారి ద్వారా మన ఈ యొక్క ఆరోగ్యం పరిరక్షణ కోసం యొక్క వైద్య సేవలు అందించాలని పరీక్షలు ఇక్కడ నిర్వహించి తలపెట్టాము.
వేరే యోగా వాకింగ్ అనేది ఒక వేరే కార్యక్రమాలు జిమ్ కానీ ఏదైనా కానీ ఒక ఫిట్నెస్ కోసమే. యోగా అనేది ఏంటంటే వ్యక్తిత్వ వికాసం, యొక్క పర్సనాలిటీ డెవలప్మెంటు, ఇక అన్ని రకాలుగా మనకి నైతిక విలువలు పెంపొందించేదిగా ఉంటుంది ఈ యోగా శిక్షణా తరగతులు చేయటం వల్ల. యోగా ఎందుకులే అనే భావంతో ఉంటారు ప్రతి ఒక్కరికి, యువతలకు కూడా ఈ యోగా అనేది కంపల్సరీగా కావాలి. ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలిగితే అది అద్భుతంగా ఉంటుంది. వారి యొక్క వృత్తుల్లో నైపుణ్యత పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడివాడ పెద్దేరుకుపాడు నందు గత రోజు ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు గుడివాడ జనసేన నాయకులు ఆర్కే యూత్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు మరియు ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు తగిన న్యాయం చేయాలని ఆర్కే కోరారు. గుడివాడ పెద్దేరుకుపాడు నందు గత రోజు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నిర్వాసితులను గుడివాడ జనసేన నాయకులు ఆర్కే యూత్ సభ్యులు కలిసి 1000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మరియు నిత్యావసర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా జనసేన ఆర్కే మాట్లాడుతూ గుడివాడ వార్పు మీద నివసించేవారు అక్కడి హైటెన్షన్ వైర్ల వల్ల నిత్యం అగ్ని ప్రమాదాలకు గురి అవుతున్నారని, ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు హైటెన్షన్ వైర్లు మార్చాలని విన్నవించకుండా వారు పట్టించుకోవడం లేదని అన్నారు. గత రోజు కొమ్ము ఆనందరావు నాంచారమ్మలు నివసిస్తున్న ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైందని, వారు కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడడం జరిగిందని తెలిపారు. నిర్వాసితులకు తమ వంతు సాయంగా కొంత సహాయం చేయడం జరిగిందని, స్వచ్ఛంద సంస్థలు నాయకులు స్పందించి వారు నివసించేందుకు నివాసాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నిర్వాసితులు కష్టపడి కూడబెట్టుకున్న 80,000 రూపాయల నగదు, బంగారు వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయని, దాతలు స్పందించి వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీం, రాజ్ కుమార్, హర్ష, నాగరాజు, శ్రీరామ్, కీర్తి, మేరీషా తదితరులు పాల్గొన్నారు. నిన్న పెద్దరిగుపాడు గ్రామంలో ఈ కాలగొట్ట మీద వార్పు మీద ఈ కొమ్ము ఆనందరావు గారు, కొమ్ము నాంచరామ్ గారు ఈ గృహం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అలా ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయి వాళ్ళు కట్టుబట్టలతో బయటకు వచ్చేసి ప్రాణపడడంతో బయటపడ్డారు. అలాగే ఈ చాలాసార్లు ఇక్కడే ఈ ఎరుగుపాడు వార్పు మీదే ఆ విద్యుత్ షార్ట్ కట్ బాగా అవుతుంది. ఆ హై టెంపరేచర్ వైర్లు చాలా ఇక్కడ దగ్గరగా కిందగా ఉండడం వల్ల ఆ కాకులు వాలినా సరే ఈ విద్యుత్ షార్ట్ అలా ఎర్త్ అయిపోయి ఆ నిప్పు రవ్వలు ఇంటి మీద పడిపోయి ఈ విద్యుత్ షార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచో మేము ప్రభుత్వానికి ఇలా గవర్నమెంట్ అధికారులకు ఇప్పటి నుంచో చెప్తున్నాము. అయినా వాళ్ళు ఇప్పటిదాకా ఎవరిని పట్టించుకోకుండా అలా వదిలేస్తున్నారు. ఒక్కసారి దాని గురించి ఆలోచించి ఇలా అధికారులు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ వచ్చి ఈ ఇల్లు అన్ని పరిశీలించి ఆ విద్యుత్ షార్ట్ కట్లు ఎంత దగ్గరలో ఉన్నాయో చూసి ముందు మరమ్మతులు చేర్పించాల్సిందిగా మా జనసేన పార్టీ ద్వారా కోరుకుంటున్నాం. అలాగే ఒకసారి ఈ ఇల్లు చూస్తే చాలా దౌర్భాగ్యం ఉంది ఇల్లు. ఎందుకంటే కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు. నా ఇల్లు చూడండి, ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా పోయింది. దయచేసి మన గుడివాడలో ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి. అలాగే అధికారులు అలాగే నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఈ కొమ్ము ఆనందరావు గారి ఇంటికి వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఎంతో కొంత మన సాయం అంటే వాళ్ళకి ఏదో విధంగా ఒక సాయం అంటే వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము ఎలా కష్టపడుకోగలము, మాకు ఉంటానికి ఒక గూడు కావాలని కాన్సెప్ట్లో ఉన్నారు. దయచేసి అధికారులు ఒక చిన్న విజ్ఞప్తి మన జనసేన పార్టీ తరఫున వాళ్ళకి చిన్న గూడు అంటే ఒక రేకుల ద్వారా కానీ ఏదో విధంగా వాళ్ళకి చిన్న గూడు కల్పించవలసిందిగా మా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే మా జనసేన పార్టీ తరఫున కొమ్ము ఆనందరావు గారికి ఆ రైసును దుప్పట్లు మరియు ఒక 1000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా సేవా సంస్థలు ఇంకా రావాలి, వీళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయాలని మా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్ నందు గుడివాడ ఏరియా సిపిఎం కార్యదర్శి ఆర్సిపి రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇలపరు గ్రామంలో అసైన్డ్ భూములు అక్రమాలను బహిర్గతం పరిచాడనే నెపంతో దళితుడైన జవ్వాది సుందర్రావును ప్రభుత్వ అధికారులు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని, దీనికి సంబంధించి ఈ నెల 16వ తేదీన వివిధ ప్రజా సంఘాలతో కలిసి ఇలపర్రు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్ నందు సిపిఎం గుడివాడ ఏరియా కార్యదర్శి ఆర్సిపి రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్సిపి మాట్లాడుతూ నందివాడ మండలంలో అనుమతి లేకుండా 1000 ఎకరాలలో రొయ్యల సాగు చేస్తుంటే రెవెన్యూ అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇలపర్రు గ్రామంలో అసైన్డ్ భూముల అక్రమాలను బహిర్గత పరిచాడనే నెపంతో పేద దళితుడైన జవ్వాది సుందర్రావును తన చెరువులో ఆక్వా సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు.
అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, మొదటి పంట అయిన తరువాత రెండో పంటకు సిద్ధమవుతున్న తరుణంలో కావాలని దళితుడిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు భూ పెత్తందారులు అధికారులు ఆడుతున్న నాటకాలను బహిర్గతపరచాలనే ఉద్దేశంతో ప్రజా సంఘాల, దళిత సంఘాల, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ నెల 16వ తేదీన ఇలపర్రు వెళ్లనున్నట్లు ఆర్సీపీ తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు కృష్ణ ప్రధాన కార్యదర్శి మూరాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇలపర్రు గ్రామంలో జవాది సుందర్రావు అనే ఆయన బ్రిటిష్ వాళ్ళు 1921లో ఇచ్చిన భూమికి సంబంధించి 165 ఎకరాల సొసైటీలో ఈయన కూడా నెంబర్గా ఉన్నాడు. కానీ ఈయనకి ఈ భూమే కాకుండా గ్రామాన్ని ఆనుకుని 4 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ 4 ఎకరాల భూమి చాలా కాలం నుంచి ఆయన చేపల చెరువులు తవ్వుకున్నాడు. చాలా కాలం నుంచి ఆ భూమి చేపల సాగు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆ చేపల చెరువుని రొయ్యల సాగుకి కౌలుకి ఇచ్చాడు. మొన్న రొయ్యల సాగు ఒక పంట కూడా పట్టారు. రెండో పంట ఎండగట్టి మళ్ళీ నీళ్లు పెట్టి రొయ్యల చెరువు సాగు చేద్దామంటే ఆ గ్రామంలో ఈ 165 ఎకరాల భూమి కోసం దళితులు పోరాడుతున్నాయి. దళితులు అయ్యుండి ఆ గ్రామంలో ఈ సుందర్రావు మీద కక్ష కట్టి సుందర్రావు సాగు చేస్తున్న రొయ్యల చెరువుకి అనుమతి లేదని ఒక కంప్లైంటు. ఈ నెల 6వ తారీఖు మొత్తం అసలు వెళ్ళి ఆ ఏరియాలో ఎలా జరుగుతుంది, వాస్తవంగా వాళ్ళు పెట్టిన కంప్లైంట్స్లు అన్నీ తప్పుడు తరగలో ఉన్నాయి. ఊరికి ఆనుకుని రొయ్యల సాగు జరుగుతూ ఉంటే ఈయన చెరువు ఎక్కడో రోడ్డు పక్కన ఉన్న చెరువుకి ఏదో అనుమతులు లేవని, తప్పుడు పర్మిషన్లు అనుమతులు లేవని రకరకాలుగా పిటిషన్లు పెడతా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ పిటిషన్లలో అవాస్తవాలతో కూడిన పిటిషన్లు కాబట్టి వీటి మీద యాక్షన్ ప్రభుత్వం తీసుకోవాలి. రేపు 6వ తారీఖు మేము మా పార్టీతో పాటు దళిత సంఘాలు అందరం కలిసి ఆ ఏరియాకి వెళ్ళి వాస్తవ పరిస్థితిని పరిశీలించి దాని మీద లీగల్గా కూడా ఎలాంటి ఫైట్ చేయాలి. ఆ మండలంలో ఇప్పటికైనా మా దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారమే 100 ఎకరాలకి చెరువులకు అనుమతులు లేకపోయినా చెరువులు తవ్విస్తున్న అధికారులు ఈరోజు ఈ సుందర్రావు ఒక దళితుడు అనే పేరు అని అడ్డం పెట్టి ఈ భూ సమస్య మీద కలిసి వస్తున్నాడు. కాబట్టి ఆ పోరాటంలో ఈయన కూడా ఉన్నాడనే ఉద్దేశంతోనే అతను వేధింపులకు గురి చేస్తున్నారు. ఇది సరైనది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాన్ని ఇప్పటికైనా వాస్తవాలు పరిశీలించి అతనికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అట్లా జరగని పరిస్థితిలో భవిష్యత్తులో ఆందోళన చేస్తాం. ఆ ఆందోళనకి అధికారులు ఆ మండలంలో ఉన్న అధికార పార్టీ నాయకులే కారణం అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు నందివాడ మండలంలో సుమారు 34,000 ఎకరాలకి అన్నీ ఈ రోజున 28,000 ఎకరాలకు పైన చేపలు రొయ్యల చెరువులుగా మారిపోయినాయి. ఇందులో భాగంగానే ఈ చెరువులకు అనుమతులు లేవని చెప్పి 2014లోనే అనుమతులు ఇవ్వద్దని చెప్పి హైకోర్టు ఒక మండలం మొత్తంగా ఒక ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని అన్ని డిపార్ట్మెంట్లు ఫిషరీస్ కమిషనర్ల నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీస్ వరకే ఆర్డర్లు పాస్ చేస్తే ఎంఆర్ఓ పట్టించుకోకుండా ఈ రోజున కేవలం ఒక దళితుడు ఒక 4 ఎకరాల చెరువులో రొయ్యలు సాగు చేస్తున్నాడని చెప్పి కక్షగట్టి ఫిషరీస్ వాళ్ళతో నోటీస్ ఇప్పించి ఈ రోజున అక్కడ నానా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. దాన్ని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు ఇప్పటికైనా సరే అతన్ని కూడా రొయ్యల సాగు చేయనిస్తారా, లేకపోతే ఆ మండలంలో అనుమతి లేని చెరువులన్నీ పూర్తి స్థాయిలో నిలుపుదల చేస్తారనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులు ఈ రోజున తుమ్మలపల్లిలో అనుమతులు లేకుండా అడ్డగోలుగా ఇప్పుడు చెరువు తవ్వుతామన్నారు. చెరువు తవ్వడమే కాదు, దోసపాడు ఛానల్ని పగలగొట్టి అనుమతి లేకుండా రొయ్యల చెరువుల్లో తుమ్ములు పెట్టినా మాట్లాడకుండా ఎంఆర్ఓ మాట్లాడడం లేదు. కానీ ఒక దళితుడు మాత్రం చెరువులో నీళ్లు తోడుతూ ఉంటే 4 నెలల నుంచి ఆపడం అనేది సరైన పద్ధతి కాదు. వాళ్ళు మార్చుకుని జీవో నెంబర్ 32 ప్రకారం రెగ్యులైజేషన్ చేయకపోతే కనుక వ్యవసాయ కార్మిక సంఘం, అలాగే ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, అలాగే దళిత సంఘాలన్నింటినీ కలుపుకుని ముందెళ్ళి 6వ తారీఖున అదంతా మేము పరిశీలించాలనుకుంటున్నాం. అప్పుడు కూడా మార్పు రాకపోతే
తీవ్రస్థాయిమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా మేము హెచ్చరిస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం. వృద్ధులకు పేదలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగించేందుకు సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజీవ్. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఈ నెల 10వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్న సిపిఎస్ సాధన సమితి నాయకులు. ధర్నా వాల్ పోస్టర్ విడుదల. మను సేవా సంఘం గురురాజ హోమియో పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ శిబిరం. ప్రతి ఒక్కరూ యోగా శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరిన మను సేవా సంఘం వ్యవస్థాపకులు శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.